అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. తెలంగాణ అండ్ ఏపీ సర్కిల్లో ఉన్నటువంటి మన జీడీఎస్, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్, పిఎస్సి అందరికీ కూడా నేను చిరపరిచితున్నానండి బై కండక్టింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సెండింగ్ ది మెటీరియల్ తెప్పించుకోవడం ద్వారా అందరికీ చిరపరిచితుండే నేను. తర్వాత చాలామంది సక్సెస్ అయిన క్యాండిడేట్స్ కూడా అన్ని డివిజన్స్లోనూ బోత్ ది సర్కిల్లో పనిచేస్తున్నారనే విషయం కూడా మీకు తెలుసండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి నిన్న డైరెక్టరేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది సార్ అని నాకు చాలామంది నాకు సెండ్ చేశారండి. సరే ఏముంది ఇందులో అసలు అంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషనేనా అని అడిగారండి. దాంట్లో ఉన్నటువంటిది అయితే మనకు ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే నిన్న రిలీజ్ చేశారని అన్నారో యాక్చువల్గా నిన్న 9th మోడల్ నోటిఫికేషన్ టు బి రిలీజ్డ్ బై డైరెక్టరేట్ అండి. దానికి సంబంధించిన సబ్జెక్టే కనిపిస్తుందండి. తర్వాత 16th మన సర్కిల్స్ నుంచి మోడల్ 16th ఆల్ సర్కిల్స్ విల్ ఇష్యూ నోటిఫికేషన్ అండి, రెగ్యులర్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. అయితే దాంట్లో ఏముందంటే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ మీరందరూ ఏదైతే చదివారో దాంట్లో ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ లెటర్ నంబర్ DE-12/2025-DE-DOP dated 8/7/25 along with two model notifications ఈ లెటర్తో పాటు అటాచ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మీరు ఎవరు పంపించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఆ 2 ఎన్క్లోజర్స్ మోడల్ నోటిఫికేషన్స్ అనేది రాలేదండి. అంటే వాళ్ళు దే మైట్ హ్యావ్ బీన్ అటాచ్డ్, బట్ మనకు వచ్చిన కవరింగ్ లెటర్ మీరు ఏదైతే ఇప్పుడు సర్క్యులేట్ అయిందో అందరూ పెడుతున్నారో గ్రూపులో, ఇందులో ఇంత మాత్రమే ఉంది. అలాంగ్ విత్ 2 మోడల్ నోటిఫికేషన్స్ LDCE అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పాయింట్ and competitive examination for promotion / recruitment to the cadre of postman, mail guard, MTS for the vacancy year 2025, that is the vacancies which fall vacant during the period from 1/1/25 to 31st December 2025. 1/1/2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు వచ్చేటటువంటి వేకెన్సీస్ అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము 2 నోటిఫికేషన్లు పంపించినాము, మోడల్ నోటిఫికేషన్స్ ది లెటర్తో పాటు అనేది ఇందులో ఉంది. కానీ ఆ 2 నోటిఫికేషన్లో అటాచ్ చేసింది ఏదో ఉంటే మోడల్ నోటిఫికేషన్, అందులో మీకు అన్ని క్లారిటీగా తెలుస్తాయండి. సర్వీస్ 2 ఇయర్సా, ఎంటీఎస్కు, పోస్ట్ మ్యాన్కు 4 ఇయర్సా, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఇప్పుడు ఇచ్చారా లేదా అనేది దాంట్లో ఉంటుంది. కానీ కవరింగ్ లెటర్లో ఉండదండి, వాళ్ళే క్లియర్గా చెప్పారు. అలాంగ్ విత్ 2 మోడల్ నోటిఫికేషన్స్. వాట్ ఆర్ దోస్ నోటిఫికేషన్స్? ఇఫ్ అట్ ఆల్ we can see that notifications, we can easily understand what is the service criteria given in that notifications అండి. let us wait. ఈ 1 or 2 డేస్లో ఆ 2 మోడల్ నోటిఫికేషన్స్ కాపీస్ కూడా మనకు మళ్ళీ సర్క్యులేట్ చేయవచ్చు. ఉంటే దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. అంటే అందరూ ఈగర్లీ వెయిటింగ్ కదా, 2 ఇయర్స్కి ఇస్తారా, 4 ఇయర్స్కి పోస్ట్ మ్యాన్ రాయని ఇస్తారా అనేది, అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. తర్వాత ఏంటంటే సర్కిల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్కార్పొరేట్ ద రిలవెంట్ ఎంట్రీస్ ఇన్ ద మోడల్ నోటిఫికేషన్స్ అండ్ ఇష్యూ ఫార్మల్ నోటిఫికేషన్. ఇది మోడల్ నోటిఫికేషన్ మేము ఏదైతే ఇచ్చామో రిలవెంట్ ఎంట్రీస్ ఏవేవైతే మీరు ఇష్యూ చేయబోయేటటువంటి నోటిఫికేషన్లో ఇన్కార్పొరేట్ చేయాలో, వాటిని దాంట్లో చెప్పాలో, దాంట్లో మీరు యాడ్ చేయాలో అవి చేసి మీరు ఇష్యూ ఫార్మల్ నోటిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 16/7/2025. దిస్ వాజ్ షెడ్యూల్ గివెన్ బై ది ఇన్ ద క్యాలెండర్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అండి. మనకు కూడా మోడల్ నోటిఫికేషన్ 9వ తారీఖు, సర్కిల్స్ అన్ని ఇష్యూ చేసేది 16వ తారీఖు అనేది ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని వీళ్ళు ఆన్ ఆర్ బిఫోర్, మీరు ఇంకా ముందు కూడా ఇవ్వవచ్చు, కానీ 16వ తారీఖున మాత్రం ఇవ్వాలి అన్నారండి. ఈ నోటిఫికేషన్, మోడల్ నోటిఫికేషన్లో ఏవేవైతే అంశాలు మేము ప్రస్తావించామో, మీకు సూచనలు ఇచ్చామో, వాటన్నిటిని మీరు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వాటన్నిటిని పొందుపరిచి మీరు 16/7/25 లోపల లేదా 16వ తారీఖునైనా మీరు నోటిఫికేషన్ ఫార్మల్గా అన్ని సర్కిల్స్ వాళ్ళు ఇష్యూ చేయండి అనేది ఇందులో ఉన్నటువంటి సారాంశం అండి. ఈ నోటిఫికేషన్ అనేది మనకు 16వ తారీఖు రిలీజ్ అయినా మీకు సర్వీస్ క్రైటీరియా గురించి తెలుస్తుంది.
లేదా అంతకంటే ముందు దీనికి అలాంగ్ విత్ 2 మోడల్ నోటిఫికేషన్స్ అని ఏదైతే అన్నారో ఆ ఎన్క్లోజర్స్ మనకు వచ్చినా దాన్ని బట్టి అయినా తెలుస్తుందండి. లెట్ అస్ వెయిట్ ఫర్ జస్ట్ 1 వీక్ అండి. ఈ 16 తారీఖు లోపల మీకు అన్ని క్లారిటీలు వస్తాయండి. 31 ఆగస్టుకు ఉన్నటువంటి ఎగ్జామ్కు సంబంధించిందే కాబట్టి 31 ఆగస్ట్ ఎగ్జామినేషన్ జరగవచ్చు అనేది దీన్ని బట్టి తెలుస్తుందండి. జరుగుతుంది అని కూడా చెప్పగలం. బికాస్ యాజ్ పర్ ది షెడ్యూల్ ద మోడల్ నోటిఫికేషన్స్ వర్ రిలీజ్డ్ ఆన్ 9/7 and instructions were already issued to issue the formal notification from each and every circle by 16/7. రెండు ఇచ్చారు కనుక క్యాలెండర్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది కనుక 31 ఆగస్టు షెడ్యూల్ చేసినటువంటి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ ఎగ్జామ్ జరుగుతుందనే మనం భావించాలండి. అంటే పిఏ ఎగ్జామ్ జరిగిన తర్వాత అని అనుకున్నాము, కానీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి లెట్ అస్ హోప్ దట్ 31 ఆగస్టు 2025 పరీక్ష జరుగుతుంది అని మనం నిర్ధారించుకోవచ్చండి. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి కనుక. ఇంకే విషయం తెలిసినా, నాకు ఇంకే సమాచారం అందినా ఇమీడియట్గా మీకు వీడియో చేసి వివరాలు అందిస్తానండి. ట్రై టు అండర్స్టాండ్ దట్ దిస్ వాజ్ లింక్డ్ విత్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ for the year 2025 exam scheduled to be conducted on 31st August 2025. They have issued 2 model notifications. What are the inner meaning and what is the notification contains అనేది we don't know. Just we have received only, మీకు రిసీవ్ చేసిన అందరికీ కూడా కవరింగ్ లెటర్ మాత్రమే వచ్చింది. కవరింగ్ లెటర్లో ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. లెట్ అస్ వెయిట్ అండి. వస్తూనే నేను కూడా మీకు ఇమ్మీడియట్గా వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కు అందరికీ ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అన్ని గ్రూప్స్కు అందరికీ పంపించండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసుకుంటారండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.